మీకందరికి కూడా నా సూచన ఒక్కటే, మీ ప్రతి చర్య మేము గమనిస్తూనే ఉంటాం. ప్రతిరోజు మార్కులు వేయదు పార్టీ. మీకు కూడా మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏం చేసినా ఎవరు చూస్తలేరు, ఎన్నికల ముందల ఎవరో నాయకుడిని పట్టుకుంటే ఆ కోటాలనో ఈ కోటాలనో వస్తుందని. ఇక ఏ కోటాల్లో మెరిట్ కోటా ఒక్కటే ఉంది కాంగ్రెస్ పార్టీలో. మీరు ఆ మెరిట్ కోటాల పాస్ అయితేనే మీకు ఏదైనా అవకాశం వస్తుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనే పదవి చాలా డోర్లు కాంగ్రెస్ పార్టీలో ఓపెన్ అయిపోతాయి. ఈ విలువైన పదవిని మీరు దుర్వినియోగం చేసుకుంటే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు. పదవిని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సో ఎంపీఓ మంత్రో ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. మీకు గౌరవం ఎప్పుడు వస్తుంది అనంటే నా అనుభవంతో చెప్తున్నా, పైరవీలు చేయకపోతే వస్తుంది. అంశాల పట్ల స్పష్టంగా మీరు మాట్లాడితే మీ గౌరవం మీకు నిలబడుతుంది. మీరు చిన్న చిన్న పైరవీలు వెనకాల తిరిగినారు అనుకో, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకుండా పైరవకారులుగా మీకు ఎప్పుడైతే ముద్ర పడుతుందో అప్పుడు మీరు అందరికీ చులుకాన లోకు అవుతారు. మీరు పైరవీలు మానేసి ప్రజా సమస్యల్ని ప్రస్తావించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వస్తే ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు మర్యాద ఇస్తారు, మీరు చెప్పింది చేస్తారు. ఏ రోజు కూడా మేము పైరవీల వెనకాల పరిగెత్తలేదు. సమస్యలను లేవనెత్తినము, కొట్లాడినం కాబట్టి అవకాశం వచ్చింది. సంపూర్ణమైన సహకారం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.